నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మద్యం కుంభకోణం కేసులో కటకటాల్లోకి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. ఆగస్టు 1 వరకు రిమాండ్. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు. మద్యం కేసు మొదలు నుంచి ప్రధాన కుట్రదారు మిథున్ రెడ్డి. రాష్ట్ర ఆదాయానికి భారీ నష్టం చేకూర్చేలా చేశారని సిట్ స్పష్టీకరణ. లిక్కర్ స్కామ్లో మాస్టర్ మైండ్ జగన్ దంపతులేనన్న మాణిక్యం ఠాగూర్. మద్యం మాఫియాతో కోటి కుటుంబాలు నాశనమయ్యాయని వెల్లడి. మద్యం కుంభకోణంపై పార్లమెంటులో గలం విప్పుతాం. 3,000 కోట్ల ప్రజాధనం పక్కదారి పట్టించారన్న ఎంపీ లావు. రేపటి నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. ఆపరేషన్ సింధూర్పై చర్చకు సిద్ధమన్న కిరణ్ రిజిజు. ఎయిర్ ఇండియా ప్రమాద ఘటనపై పాశ్చాత్య మీడియా తప్పుడు ప్రచారం. తుది నివేదిక వచ్చే వరకు ఎటువంటి నిర్ణయాలకు రావద్దన్న రామ్మోహన్. మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి కోర్టు రిమాండ్ విధించింది. ఆగస్టు 1వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. మద్యం కుంభకోణం కేసులో మొదటి నుంచి మిథున్ రెడ్డి ప్రధాన పాత్రధారి అని, ఆయన పాత్రపై స్పష్టమైన ఆధారాలున్నాయని సిట్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరువైపు వాదనలు విన్న సిట్ మిథున్ రెడ్డికి రిమాండ్ విధిస్తూ నిర్ణయం వెలువరించింది. కోర్టు ఉత్తర్వుల మేరకు అధికారులు ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు. వైసీపీ హయాం నాటి మద్యం కేసులో అరెస్టైన A4 వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు వచ్చే నెల 1వ తేదీ వరకు రిమాండ్ విధించింది. మిథున్ రెడ్డిని శనివారం సుమారు 7 గంటల పాటు సుదీర్ఘంగా విచారించిన అధికారులు రాత్రి అరెస్టు చేశారు. వైద్య పరీక్షల అనంతరం మధ్యాహ్నం విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. సిట్ తరపున న్యాయవాది కోటేశ్వరరావు, మిథున్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది నాగార్జున రెడ్డి వాదనలు వినిపించారు. మద్యం కేసులో మిథున్ రెడ్డిది కీలక పాత్ర అని సిట్ తరపు న్యాయవాదులు చెప్పారు. మద్యం కేసు మనీ ట్రయల్లో మిథున్ రెడ్డి పాత్రపై స్పష్టమైన ఆధారాలున్నాయని వివరించారు. మద్యం కుంభకోణంలో మిథున్ రెడ్డి అరెస్టుకు 29 కారణాలను సిట్ అధికారులు కోర్టుకు నివేదించారు. సెక్షన్ 409, 420, 120B, రెడ్ విత్ 34, 37 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు కోర్టు దృష్టికి తెచ్చారు. అలాగే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద 7, 7A, 8, 13(1)B, 13(2) కేసులు నమోదు చేసినట్లు వివరించారు. ఎంపీ మిథున్ రెడ్డి గ్రౌండ్ ఆఫ్ అరెస్ట్లో సిట్ కీలక అంశాలు ప్రస్తావించింది. మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి నేరం చేసినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు సిట్ పేర్కొంది. మద్యం కేసు మొదలు నుంచి అమలు వరకు మిథున్ రెడ్డి ప్రధాన కుట్రదారని స్పష్టం చేసింది. మద్యం స్కామ్లో A3గా ఉన్న ప్రభుత్వ ఉద్యోగి సత్యప్రసాద్కు నాన్ క్యాడర్ IASగా పదవులు తీస్తామని ప్రలోభపెట్టి ఆయనతో కుట్ర అమలు చేయించారని సిట్ వివరించింది. మద్యం స్కామ్ అమలు కోసమే సత్యప్రసాద్ను ప్రత్యేక అధికారిగా నియమించారని పేర్కొంది. ఈ కేసులో A2 వాసుదేవరెడ్డి, A3 సత్యప్రసాద్లను మిథున్ రెడ్డి నేరుగా ప్రభావితం చేశారని సిట్ ఉద్ఘాటించింది. గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖలో వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ కీలక బాధ్యతల్లో ఉన్నారని సిట్ గుర్తు చేసింది. రాష్ట్ర ఆదాయానికి భారీ నష్టం చేకూర్చేలా మిథున్ రెడ్డి వీరిద్దరికీ సూచనలు చేశారని గ్రౌండ్ ఆఫ్ అరెస్ట్లో సిట్ స్పష్టం చేసింది. మిథున్ రెడ్డి 3 సార్లు ఎంపీగా చేశారని, ప్యానెల్ స్పీకర్గాను పనిచేశారని ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. మిథున్ రెడ్డి అరెస్టు విషయంలో స్పీకర్కు సమాచారం ఇవ్వలేదని వాదించారు. మిథున్ రెడ్డి వై కేటగిరీ భద్రత కలిగిన ఎంపీ అని న్యాయమూర్తికి తెలిపారు. రిమాండ్పై అభ్యంతరం చెప్పని మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు ఆయనకు రిమాండ్ విధిస్తే భద్రత దృష్ట్యా నెల్లూరు జైల్లో ప్రత్యేక బార్ కేటాయించాలని కోరారు. కాగా మిథున్ రెడ్డిని గుంటూరు సబ్ జైలుకు రిమాండ్ ఇవ్వాలని సిట్ న్యాయవాదులు జడ్జిని కోరారు. పోలీస్ కస్టడీకి తీసుకోవాల్సి ఉన్నందున సబ్ జైల్లో రిమాండ్ ఇవ్వాలని కోర్టుకు విన్నవించారు. కాగా రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో మిథున్ రెడ్డిని అధికారులు అక్కడికి తరలిస్తున్నారు. అంతకుముందు మిథున్ రెడ్డిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఆయనకు బీపీ, షుగర్, ఈసీజీ వంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలు ముగిసిన అనంతరం మిథున్ రెడ్డిని విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి ముందు హాజరుపరిచారు. వైద్య పరీక్షలో తన ఈసీజీ రిపోర్టు తేడాగా ఉందని మిథున్ రెడ్డి న్యాయమూర్తికి తెలిపారు.
మిథున్ రెడ్డి అరెస్టుతో వైసీపీ పాలనలో కల్తీ మద్యం తాగి చనిపోయిన వారి ఆత్మలు శాంతించాయని టీడీపీ నేతలు అన్నారు. జగన్ హయాంలో ఏపీలో జరిగిన మద్యం కుంభకోణంపై పార్లమెంటు వేదికగా గలం విప్పుతామని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. మద్యం కుంభకోణం విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని జనసేన ఎంపీ బాలశౌరి స్పష్టం చేశారు. సారా ఇలాంటి మందును తాగి చాలా మంది చనిపోయారు. మా మొగుళ్ళు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన దానికి మా మనశ్శాంతిగా ఉంది అని చెప్పి చాలా మంది మహిళలు ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఒక మహిళ చెప్తా ఉంది, అన్న గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి చీప్ లిక్కర్ తయారు చేసి మా మొగుల్ని చంపేయడం జరిగింది. మాకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఖచ్చితంగా వాళ్ళంతా దోచుకున్నారు ఆ ఆస్తిని అంతా బయటికి కక్కించి మాకు ఏదైనా న్యాయం చేయమని చెప్పండి అని చెప్పేసి ఈరోజు మహిళలు అడుగుతా ఉన్నారు. చట్టపరమైన చర్యలు తీసుకొని ఏదైతే అన్యాయమైన మహిళలు ఉన్నారో వాళ్ళకి కానీ ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పేసి వరకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనుకుంటున్నారు, కానీ దాని నుంచి కూడా స్కామ్ వినూత్న పద్ధతిలో జరిగింది. ఆబ్వియస్లీ దీని గురించి మనం పెద్ద ఎత్తున చర్చించాలి, పెద్ద ఎత్తున మాట్లాడాలి. 3,000 కోట్లు 3,500 పైగా అయిన స్కామ్ గురించి తప్పకుండా దేశం మొత్తం కూడా మాట్లాడుకోవాలి. పశుగ్రాసం పైనే 100 కోట్ల కంటే చిన్న స్కామ్, దాని గురించే పార్లమెంట్లో మాట్లాడటం జరిగింది. పార్లమెంట్ మొత్తం కూడా స్తంభించే పరిస్థితి ఆ రోజు వచ్చింది. 3,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది, తప్పకుండా దీని గురించి మాట్లాడాలి. లిక్కర్ కుంభకోణంకి సంబంధించి కూడా పార్లమెంట్లో చర్చ జరగాలంటారా? మీ మిథున్ రెడ్డి గారు అరెస్ట్ ఎట్లా చూస్తారా? చట్టం పని తన చట్టం చేసుకుంటాం. లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి కేవలం పావు మాత్రమేనని, అసలు మాస్టర్ మైండ్ జగన్ భారతి అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికం ఠాగూర్ విమర్శించారు. వైసీపీ పాలనలో జరిగిన మద్యం కుంభకోణంపై ట్వీట్ చేసిన ఆయన, జగన్ లిక్కర్ మాఫియా కోటి కుటుంబాలను నాశనం చేసిందని ఆరోపించారు. నాసిరకం మద్యంతో 3,200 కోట్లు కొల్లగొట్టారని ధ్వజమెత్తారు. లిక్కర్ స్కామ్ సొమ్మును ఎన్నికల్లో ఖర్చు చేశారన్న మాణికం ఠాగూర్ ఆ డబ్బుతోనే ఓట్లు కొన్నారని విమర్శించారు. వర్షాకాలంలోనూ రాజధాని అమరావతి జాప్యం లేకుండా పనులు చేపట్టాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. ఇందుకు సరైన ప్రణాళికతో ముందుకెళ్లాలని అమరావతి నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించిన మంత్రి సూచించారు. పనుల పురోగతిపై సిఆర్డీఏ, ఏడీసీ ఇంజనీర్లతో చర్చించారు. ఈ సమావేశానికి సిఆర్డీఏ, ఏడీసీ ఇంజనీర్ ఇన్ చీఫ్ గోపాలకృష్ణారెడ్డి, ఆయా పనులు పర్యవేక్షిస్తున్న ఈఈలు హాజరయ్యారు. అమరావతిలో జరుగుతున్న భవనాల నిర్మాణాలు, రోడ్లు, ఇతర పనుల వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. అమరావతి నిర్మాణంలో పనిచేస్తున్న కార్మికులు ఉపయోగిస్తున్న యంత్ర సామగ్రి గురించి అధికారులు మంత్రికి వివరించారు. 2024 ఎన్నికల సమయంలో అప్పటి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేస్తుండగా అడ్డుకున్న తెలుగుదేశం నేత నంబూరి శేషగిరిరావు గుండెపోటుతో మరణించారు. వైసీపీ పాలనలో మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి సోదరుల అరాచకాలకు శేషగిరిరావు ఎదురు నిలిచారు. ప్రజలంతా వైసీపీ నాయకుల దౌర్జన్యాలకు, దాడులకు భయపడుతున్న సమయంలో వారి అక్రమాలను ధైర్యంగా ప్రశ్నించారు. ఎన్నికల రోజు వైసీపీ శ్రేణులు కర్రలు, రాడ్డులతో దాడి చేసి తల పగలగొట్టినా వెనుకంజ వేయక వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పిన్నెల్లి బ్రదర్స్ ఆగడాలపై శేషగిరిరావు న్యాయ పోరాటం కూడా చేశారు. పోరాట పటిమ చూపిన శేషగిరిరావుకు తెలుగుదేశం నేతలు సంతాపం తెలిపారు. నియోజకవర్గ కార్యకర్తలు, నేతలు శేషగిరిరావు నివాసానికెళ్లి నివాళులర్పించారు. సీఎం చంద్రబాబు, మంత్రులు లోకేష్, గొట్టిపాటి రవి, డోలా బాల వీరాంజనేయ స్వామి శేషగిరిరావు మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబును విచారణకు రావాలంటూ పల్నాడు జిల్లా సత్తెనపల్లి గ్రామీణ పోలీస్ స్టేషన్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. గత నెలలో వైసీపీ అధ్యక్షుడు జగన్ రెండపాల పర్యటనల వేళ అంబటి రాంబాబు నిబంధనలు ఉల్లంఘించి ఆ పార్టీ నేతలు, కార్యకర్తలతో హల్చల్ చేశారు. కంటిపూడి వద్ద పోలీసులు పెట్టిన బార్కెట్లు నెట్టివేసి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ర్యాలీకి వాహనాలను అనుమతి లేదని పోలీసులు వారిస్తున్నా లెక్క చేయలేదు. వారిని తోసేసి ముందుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ ఘటనకు సంబంధించి సత్తెనపల్లి గ్రామీణ పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేశారు. జూలై 21న విచారణకు హాజరు కావాలని గుంటూరులోని నివాసంలో అంబటి రాంబాబుకు సత్తెనపల్లి పోలీసులు నోటీసులు అందజేశారు. అదే రోజు సత్తెనపల్లిలోనూ శ్రేణులతో కలిసి ర్యాలీలో పాల్గొనడం, సామాన్యులకు ట్రాఫిక్కు అంతరాయం కలిగించడంపై అంబటి రాంబాబుతో పాటు మరికొందరు నేతలపై సత్తెనపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి కొద్ది రోజుల కిందట పోలీసులు రాంబాబును విచారణకు పిలిచారు. జగన్ పర్యటనలో నిబంధనలు ఉల్లంఘించిన కేసులోనే మాజీ మంత్రి విడుదల రజనీకి సత్తెనపల్లి పోలీసులు శనివారం నోటీసులు ఇచ్చారు. ఆదివారం విచారణకు రావాలంటూ నోటీసులో పేర్కొన్నారు. ఫేక్ కంపెనీ సృష్టించి అందులో పేద ఎస్సీ, ఎస్టీలను సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా చూపి వారి పేరిటే నెల్లూరులోని యాక్సిస్ బ్యాంకులో కేటుగాళ్లు రుణం పేరిట 12 కోట్లు కొల్లగొట్టారు. బ్యాంకు రుణాలు ఇప్పిస్తామని అమాయకులను నమ్మించి మోసానికి పాల్పడ్డారని యానాది సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెంచలయ్య ఆరోపించారు. కూలీ పని చేసుకునే గిరిజనులకు రుణాలు చెల్లించాలని బ్యాంక్ అధికారులు నోటీసులు ఇవ్వడంతో లబోదిబోమంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లాలో 50 మందికి పైగా గిరిజనులు ఇలా మోసపోయారని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నెల్లూరు నగరానికి చెందినటువంటి ఒక 5 మంది ఒక ముఠాగా ఏర్పడి ఏదైతే గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి ఎస్సీ ఎస్టీ పేదలను టార్గెట్గా చేసుకొని వాళ్లకు లోన్లు ఇప్పిస్తామని చెప్పి ఆధార్ కార్డులు వాళ్ళ దగ్గర తీసుకొని ఏదైతే ఆ ఆధార్ కార్డుల ఆధారంగా వాళ్ళని అందరిని కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా చిత్రీకరించి ఒక్కొక్కరి పేరుతో 15 లక్షల రూపాయల లోన్లు తీసుకొని ఏదైతే పేదలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలను మోసం చేశారు. ఈ 4 బోగస్ కంపెనీల పేరుతో బోగస్ కంపెనీలను రిజిస్టర్ చేసి ఆ కంపెనీలలో ఏదైతే పేదలందరూ కూడా ఎస్సీ ఎస్టీలందరూ కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా చిత్రీకరించి ఆ మేరకు దాదాపు యాక్సిస్ బ్యాంకులో 12 కోట్ల రూపాయలు ఏదైతే లోన్ల పేరుతో ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీలకు టోకరా పెట్టి వాళ్ళని మోసం చేశారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళు రోజువారీ కూలికి వెళితేనే వాళ్ళు పొట్టపోసుకోవాలి. వాళ్ళని 14 లక్షలు 15 లక్షలు కట్టమని లీగల్ నోటీసులు పంపిస్తే ఆ లీగల్ నోటీసులు ఎత్తుకొని అమాయకమైనటువంటి మా యానాదులు ఆ లీగల్ నోటీసులు పెట్టుకొని తిరుగుతూ ఉన్నారండి. బ్యాంక్ ఓటుకు పోతే మాకు తెలియదు, మీ పేరుతో లోన్ శాంక్షన్ అయింది, మీరే తీసుకున్నట్టు, మీరు లోన్ శాంక్షన్ అయింది, మీరు కట్టమంటాడు. పోలీసు వాళ్ళ దగ్గరకు పోతే మేము విచారిస్తామంటారు, ఇంతవరకు విచారించరు. కొంతమంది ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇది పెద్ద స్కాము. అందుకని దీని మీద విచారణ జరపాలని కోరుతా ఉన్నాం. ఈ నెల 24 నాటికి ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. దక్షిణ కోస్తా, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. చెట్ల కింద శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాల వద్ద ఉండొద్దని సూచించింది. రేపు విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందన్నారు. ఆషాఢమాసం చివరి ఆదివారం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అమ్మవారి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. కోనసీమ జిల్లా మురుమల్లలో మాణిక్యాంబకు చుట్టుపక్కల ఉన్న 18 లంక గ్రామాల ప్రజలు సారె సమర్పించారు. పూలు, పళ్ళు, పిండి వంటల్ని ఆలయ ప్రాంగణంలో ఉంచి మొక్కులు చెల్లించుకున్నారు. భద్రకాళి ఆలయానికి కొబ్బరి బోండాల కావిళ్లతో వెళ్లి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా తిమ్మరాజుపాలెంలో కోట సత్యమ్మ శాకంబరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. 2 టన్నుల కూరగాయలతో ఆలయాన్ని అలంకరించారు. గుంటూరు జిల్లా కంఠంరాజు కొండూరులో మహంకాళి అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించారు. ఆలయం వద్ద నిర్వహించిన మహిషాసుర సంహారం ఆకట్టుకుంది. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలోని నాగేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారు శాకంబరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆడి కృతిక పర్వదినం సందర్భంగా శ్రీకాళహస్తిలో సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రీ వల్లి దేవసేన సమేతంగా ఇంద్ర విమానంపై స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు పూల కావడిలతో ఆలయానికి వచ్చి స్వామికి మొక్కులు చెల్లించారు. పార్లమెంటు సమావేశాల్లో ఆపరేషన్ సింధూర్తో పాటు భారత్ పాక్ యుద్ధద్వారమణలతో ట్రంప్ జోక్యం వంటి అన్ని అంశాలపై చర్చించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని అఖిలపక్ష సమావేశం తర్వాత పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి రిజిజు తెలిపారు. నియమాలు, సంప్రదాయాలకు అనుగుణంగా చర్చలు ఉంటాయని చెప్పారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్రం ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ప్రతిపక్షాలు కేంద్రానికి పలు ప్రశ్నలు లేవనెత్తాయి. బీహార్లో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ, ఆపరేషన్ సింధూర్ సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన కాల్పుల విరమణ అంశాలపై ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్రాన్ని ప్రశ్నించింది. ట్రంప్ పేర్కొన్న అంశాన్ని కాంగ్రెస్ సైతం ప్రస్తావించింది. అంతేకాకుండా పహల్గాంలో భద్రతా వైఫల్యాన్ని లేవనెత్తింది. భారత విదేశాంగ విధానం విఫలమైందని సమాజ్వాదీ పార్టీ పేర్కొంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో ఏ దేశం దీనికి మద్దతు ఇవ్వలేదని ఆరోపించింది. ఒడిశాలో శాంతి భద్రతలు కుప్పకూలాయని బీజేడీ ఆరోపించింది. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని, నిస్సహాయంగా మారిందని విమర్శించింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమై ఆగస్టు 12 వరకు కొనసాగనున్నాయి.
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై పాశ్చాత్య మీడియా తప్పుడు కథనాలు ప్రచురించడాన్ని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఖండించారు. తుది నివేదిక వచ్చే వరకు ఈ ఘటనపై మాట్లాడటం మంచిది కాదని హితవు పలికారు. పశ్చిమ దేశాల మీడియా కథనాల వెనుక స్వార్థ ప్రయోజనాలు దాగి ఉన్నాయని విమర్శించారు. Has made an appeal also to all the media houses, especially the Western media houses also, who might have certain vested interests in the kind of articles or the reports that they are trying to publish. I believe in AIB. I believe in the work that they are doing. They have done a wonderful job in decoding the whole black box and getting the data out in India itself. It was a huge success for us because previous incidents, whenever the black box was seen to be damaged, it was always sent abroad to get the data out. But this is the first time that successfully AIB has decoded everything. The data has been here. The report, preliminary report also has been seen. But making any comments until the final report has come, I don't think it is a good exercise. సోమవారం నుంచి జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో పార్లమెంటు పరిధిలోని సమస్యలు, రాష్ట్ర అభివృద్ధి ప్రాజెక్టుల అంశాలను లేవనెత్తుతామని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. టీడీపీపీ సమావేశంలో సీఎం చంద్రబాబు సూచనల మేరకు పార్లమెంటులో చర్చలు సాగిస్తామన్నారు. విజయనగరం పార్లమెంటు పరిధిలో పలు రహదారుల నిర్మాణాలు పూర్తి చేసేలా కేంద్రంతో చర్చలు జరుపుతామన్నారు. ఎవ్రీడే మన పార్లమెంట్కి వెళ్ళి పార్లమెంట్ నియోజకవర్గ సమస్యలతో పాటు రాష్ట్రంలో ప్రజలు ఏ అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా మాకు డిబేట్ ఉంటుంది. ఆ డిబేట్లో మేము పాల్గొని ఖచ్చితంగా దాన్ని అమలు చేస్తాం. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభమైన తర్వాత మనం ఆల్రెడీ ఏదైతే పెండింగ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మనం ప్రస్తావన చేసాం. ఇప్పుడు మన రోడ్స్ కూడా అడిగాం, హైవేస్ రోడ్స్, అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ని త్వరగతిగా పూర్తి చేయమని కానీ, లేకపోతే ఇంకా అదనంగా ఫండ్స్ కావాలని ఎడ్యుకేషన్ సంబంధించి, అలాగే గిరిజన యూనివర్సిటీ సంబంధించి పర్మనెంట్గా అధ్యాపకులు నియమించడం కానీ, ఫండ్స్ ఇవ్వడం కానీ వాటి గురించి మాట్లాడడం. ఎక్కడెక్కడ ఏ దశలో ఏ మంత్రి శాఖలో ఉంది అవన్నీ కూడా వర్కౌట్ చేసాం. దాని మీద కూడా ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్కి వెళ్తున్నాం కనుక మళ్ళీ ఫాలోఅప్ చేస్తాం. దేశంలో మలేరియాను రూపుమాపేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ మరో ముందడుగు వేసింది. ఈ మేరకు అడ్ఫాల్సివాక్స్ అనే బహుళ దశల స్వదేశీ రీకాంబినెంట్ చిమెరిక్ మలేరియా వ్యాక్సిన్ను అభివృద్ధి చేస్తోంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్ ద్వారా బయోటెక్నాలజీ విభాగం, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీ భాగస్వామ్యంతో ఐసీఎంఆర్ ఈ వ్యాక్సిన్ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. అడ్ఫాల్సివాక్స్ అనేది మలేరియాను కలిగించే ప్లాస్మోడియం పరాన్నజీవి రక్తంలో ఉన్న 2 క్లిష్టమైన దశలను లక్ష్యంగా రూపొందించిన మొట్టమొదటి చిమెరిక్ మలేరియా వ్యాక్సిన్. ఇది మానవులను మలేరియా సంక్రమణ నుంచి రక్షించడం సహా వ్యాధి వ్యాప్తిని తగ్గిస్తున్నట్లు గుర్తించింది. ఐసీఎంఆర్ రూపొందించిన ఈ వ్యాక్సిన్ ప్రాథమిక దశల్లో మంచి ఫలితాన్ని చూపింది. ప్రస్తుతం ఉన్న సింగిల్ స్టేజ్ వ్యాక్సిన్ల కంటే అడ్ఫాల్సినాక్స్ ద్వారా మరిన్ని ప్రయోజనాలు ఉన్నట్లు ప్రాథమిక దశ డేటా చెబుతోంది. మానవుల్లో దీర్ఘకాలిక రోగ నిరోధక శక్తిని పెంచి మలేరియా నిర్మూలనకు దోహదపడుతుంది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ పరిశోధన దశలోనే ఉంది. చిన్నారుల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ ప్రక్రియను పాఠశాలల ద్వారా త్వరలో ప్రారంభించనున్నట్లు ఉడాయి తెలిపింది. దశలవారీగా ఈ ప్రక్రియ చేపట్టనున్నట్లు పేర్కొంది. 5 ఏళ్లు నిండిన చిన్నారులకు ఆధార్లో బయోమెట్రిక్ అప్డేట్ తప్పనిసరని ఉడాయి సీఈఓ భువనేష్ కుమార్ తెలిపారు. 5 ఏళ్లు నిండిన చిన్నారులు 7 కోట్ల మందికి పైగా బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోలేదని చెప్పారు. తల్లిదండ్రుల అనుమతితో పాఠశాలల ద్వారా బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసే ప్రక్రియ ప్రారంభానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఉడాయి సీఈఓ తెలిపారు. అందుకోసం అవసరమైన సాంకేతికతను పరీక్షిస్తున్నామని, అది 2 నెలల్లో పూర్తవుతుందని ఆయన చెప్పారు. చిన్నారుల బయోమెట్రిక్ డేటా ఖచ్చితత్వం, విశ్వసనీయత కోసం అప్డేట్ తప్పనిసరని తెలిపారు. ప్రస్తుతమైన నిబంధనల ప్రకారం 7 ఏళ్లు నిండిన తర్వాత చిన్నారుల బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేయకుంటే వారి ఆధార్ డియాక్టివేట్ అవుతుందని ఉడాయి సీఈఓ చెప్పారు. 5 నుంచి 7 ఏళ్ల మధ్య చిన్నారులకు బయోమెట్రిక్ అప్డేట్ ఉచితమని, 7 ఏళ్లు నిండిన వారికి ₹100 చెల్లించాలని చెప్పారు. 15 ఏళ్లు నిండిన వారికి కూడా తప్పనిసరి బయోమెట్రిక్ అప్డేట్ను పాఠశాలలు, కళాశాలల ద్వారా చేపట్టేందుకు ఆలోచిస్తున్నట్లు ఉడాయి సీఈఓ తెలిపారు. ప్రస్తుతం నవజాత శిశువులు, 5 ఏళ్ల లోపు వారికి బయోమెట్రిక్ లేకుండా ఆధార్ జారీ చేస్తున్నారు. గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. గాజా వ్యాప్తంగా మానవతా సాయం కోసం వేచి చూస్తున్న వారిపై ఇజ్రాయెల్ దాడి చేయడంతో 73 మంది మరణించారని పాలస్తీనా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇందులో ఉత్తర గాజాలోనే అత్యధికంగా 67 మంది మరణించినట్టు చెప్పారు. ఈ ఘటనలో 150 మందికి పైగా గాయపడినట్టు పేర్కొన్నారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ఈ మరణాలకు ఇజ్రాయెల్ ఆర్మీ కారణమా లేక హమాస్ కారణమా అనేది తెలియాల్సి ఉంది.